హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నా అలాగే చాలా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరకు ఏజెన్సీలో అతిపెద్ద సంతను నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు రిటర్న్ అయిపోయారనమాట. చాలామంది వచ్చేస్తున్నారు చూడండి. చూశారు కదా, చాలా కష్టపడి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాల్సి వస్తుంది, చాలా దూరం. ఇక్కడ నుంచి చూసారా వెహికల్స్ ఎలా ఉన్నాయో. మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట ప్రజెంట్ ఇది. ఈ బళ్ళన్నీ ఇక్కడ ఆఫ్ చేసి చాలా దూరం అయితే నడిచి వెళ్తున్నాం మేము. ఎన్ని బళ్ళు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇటువైపు ఉన్నాయి మొత్తం ఇలాగా. వస్తున్న వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్తున్న వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, చూడొచ్చు. సంత దగ్గర అయితే వచ్చాం కానీ చాలా క్రౌడ్ ఉంది. 2 గడ్డలు అయితే దాటి వచ్చాము. ఆ గడ్డలు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. మేము వచ్చి రాగానే జీరుకల్లు వాళ్ళు వెల్కమ్ పలికినట్టు ఉంది. ఇది ఫుల్ జీరుకల్లు అయితే ఉందన్నమాట. మా ట్రైబల్ ఏరియాలో ఫేమస్ వైన్ అనమాట అది. మొత్తం కలిపి చూశారు కదా, జీలుక్కల దగ్గర జనాలు ఎంత గుమ్మిగూడిపోయి ఉన్నారో. ఎన్ని బిందెలు ఎంతమంది అమ్ముతున్నారో వాళ్ళకే తెలియదు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూసారా, ఈవిడ వేడి చేస్తుంది, జీలుక్కల్ని వేడి చేస్తే అవుతారు కొందరు. ఉన్నోడికి లేనోడికి అందరికీ బట్టలు దొరికే పండగ సంత ఏదైనా ఉందా అంటే అది ఇదే అనమాట. చాలా పెద్ద సంత అండి ఇది. కావలసిన ప్రతి సామాన్లు దొరుకుతాయి, మట్టి కొండలతో సహా అన్నమాట. ఇక్కడ చూసారా, పశువులు కట్టుకోవడానికి తాడులు కూడా దొరుకుతాయి, మాకు రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ సందుకి స్ట్రీట్ ఫుడ్ రెడీగా ఉంది, బజ్జీలు పకోడీ అంటూ. కావలసిన కూరగాయలు అయితే ఈ లైన్లో పెట్టారు, కూరగాయలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఫ్యాన్సీ సామాన్లు ఉన్నాయి తక్కువ రేట్లో. ఇక్కడైతే క్రౌడ్ ఎలా ఉందో చూడండి. మనం ఇంకా సగం కూడా తిరగలేదు ఇంకా సంత మొత్తం. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి, కత్తలు ఉన్నాయి, టైలరింగ్ కూడా ఇక్కడ ఉన్నారు చూడండి. టైలరింగ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట. చెప్పరా, ఇక్కడ చూసారా, సంక్రాంతికి దగ్గరలో ఉన్నాం కదా, కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. కలర్స్ అమ్ముతున్నారు వీళ్ళు. సంక్రాంతి ఇంకా అవ్వలేదు. ఇది సంక్రాంతి పండగ సంత అనమాట. ఫస్ట్ వీక్, జనవరి ఫస్ట్ వీక్లో జరుగుతుంది. ఆరామన్నా ఎవరు బట్టల షాపులు అండి. ఇక్కడైతే అన్ని రకాల బట్టలు అయితే దొరుకుతాయి మనకు. మాయా ఏ సంగతులు అన్ని కొనేసారా? ఏ కొట్టు వాళ్ళు తక్కువ రేటు కనిపిస్తే ఆ కొట్టు వాళ్ళు. ఎవరికి? ముగ్గురుగా
ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా క్రౌడ్ ఉంది. సంత మొత్తం ఇలాగే ఉందన్నమాట. చాలా ఘోరంగా ఉంది. 2 వీక్స్ అయితే జరుగుతుంది ఈ సంత. దీన్ని తారుమారు సంత అంటారనమాట, జీమాడుగుల. నేనైతే వీడియో ఎక్కడ ఆపదలుచుకోలేదు, మొత్తం లైవ్ చూపిస్తాను, మొత్తం చూడండి. ఈ సంత ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ వీలైతే ఈ సంతని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అవకాశం ఉన్నంత వరకు సంత మొత్తాన్ని చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఉందో. బట్టల షాపులో అయితే నిండిపోయింది గ్రౌండ్ మొత్తం అనమాట. ఈ పొలాలు ఇవన్నీ, ఈ పొలాల దగ్గర అయితే ఫుల్గా బట్టల షాపులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చెప్పుల షాప్ ఉందండి, చెప్పులు కూడా మిస్ అవ్వదు, అన్నీ దొరుకుతాయి అన్నమాట. మరేం చేస్తాం, తప్పదు. హాయ్ చెప్పనా, డల్ అయిపోయావు, బేరాలు లేవేంటి? ఇక్కడ నుంచి స్టీల్ సామాన్లు, కంచి సామాన్లు అయితే ఉన్నాయన్నమాట. కిరాణా ప్లస్ కూరగాయలన్నీ ఇటువైపు అయితే ఉన్నాయి చూడండి. అన్నీ బియ్యం బస్తాలతో సహా మొత్తం ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ హాయ్ చెప్పట్లేదు, అందుకే తీయట్లేదు. ఇప్పుడు హాయ్ చేయరా చిన్న. మేమైతే సంత మొత్తం తిరిగి తిరిగి అలసిపోయాము, అసలు బుర్ర పాడైపోతుంది. ఇది పాడేరు చింతపల్లి మెయిన్ రోడ్ గట్లో ఇలా ఉందన్నమాట. ఇదంతా రోడ్డు ఎలాగుందో చూడండి. కొత్త రోడ్ కోసం, హైవే కోసం అయితే తవ్వేశారనమాట. తవ్వేసి ఇలా చేసుకున్నారు. అక్కడైతే ఫుల్ మార్కెటే ఉంది ఇక్కడ కూడా. లేదు నా వచ్చాను, అక్కడ డబ్బులే లేవు నా దగ్గర, ఉన్నవన్నీ సత్యం. చిన్న చిన్న
సరే పట్టుకోండి. అదే కదా. అతను తెల వెల్లుల్లిపాయలు నుండి తెల వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు 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 తెల వెల్లుల్లిపాయలు నుండి తెల వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అతను తెల వెల్లుల్లిపాయలు నుండి తెల వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలమ్మ ఉల్లిపాయలు ఉల్లిపాయలమ్మ ఉల్లిపాయలు 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 తెల వెల్లుల్లిపాయలు నుండి తెల వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు 4 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు 4 కేజీల ఉల్లిపాయలు నెంబర్ 1 ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయలు చిన్న ఎర్ర ఉల్లిపాయలు జాతి ఉల్లిపాయలు నెంబర్ 1 ఉల్లిపాయలు హాయ్. ఇక్కడ ఏడు కనిపించదు. వచ్చారా? ఏడు కొందాం. ఇక్కడైతే చికెన్ ఫిష్ మార్కెట్ అనమాట ఇది. ఏంటిది పిస్సా? మరి ఓన్లీ చికెనేనా? అది చికెన్ కొట్టించదు. అరే ఉండరా ఉండరా. చేపల మార్కెట్. చేపలు చేపలు ఇక్కడ చూడండి. సాయంత్రం ఖాళీగా ఉంటుంది. తిరిగిన చోట మళ్ళీ టచ్ చేయకుండా తిరిగిన మాకైతే అరగంట పట్టింది. ఇంకా వెళ్దాం. ఇంకా ఉందన్నమాట. ఇంకా చివరి వరకు ఆ బిల్డింగ్స్ అక్కడ కనిపిస్తున్నాయి చివరిలో, అక్కడ దాకా అయితే ఉందన్నమాట. ఏం కనిపిస్తాయో చూద్దాం. ఇవన్నీ హోల్సేల్లో బట్టలు కూడా అమ్ముతున్నారు అన్నమాట. ఇవన్నీ ఏడేట్రా చెయ్యి వదిలించేసుకుంటాడు. హోల్సేల్ పండగ రావాలన్నా రావాలి. చీరైనా 100 రూపాయలు, కలర్ చీర 100 రూపాయలు, ఒక పట్టు చీర 100 రూపాయలు, చిన్న పిల్లల బట్టలు జత 200 మాత్రమే, కాటన్ షర్ట్ అయినా 100 రూపాయలు, పెట్రోల్ షర్ట్ ఏదైనా 100 రూపాయలు మాత్రమే. రావాలి ఏం తీసుకున్నా 200. హోల్సేల్ పండగ రావాలన్నా రావాలి. చీరైనా 100 రూపాయలు, కలర్ చీర 100 రూపాయలు. ఎంత తాగేస్తున్నావే? ఇటు తిరుగు. అదే చాలా రిటర్న్ వెళ్ళిపోదమ్మా.
మా ఆవిడైతే మన నడవలేకపోతుంది, రెడ్ వెళ్ళిపోదాం అంటుంది అనమాట. ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అవుతున్నాము. ఇంకా ఉంది సంత అయితే. మీ రేట్లు చెప్పాలి. పోదామా? స్టార్టింగ్లో నేను చూపిస్తానన్నాను కదా, నేను చూపిస్తానన్న గడ్డ అయితే ఇదే అనమాట. ఈ గడ్డ అయితే దాటుకొని వచ్చామన్నమాట చాలా దూరం. ఓకే, థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు. నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.